అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 73వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి అందరికీ కూడా. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు. ఈ రహస్యాలు తెలుసుకోవడం ద్వారా మన జీవితం ఉద్యోగం తీసుకుంటుందండి. భగవద్గీతలోనే ఆధ్యాత్మిక రహస్యాలు ఇమిడి ఉన్నాయని చాలా శ్లోకాల్లో స్పష్టం చేయడం జరిగింది. మనం ఇదివరకు చర్చించుకున్నాం. ఇప్పటి వరకు ఈ రహస్యాలు ఉన్నాయని కానీ, ఉంటే ఈ రహస్యాలు ఏమిటి అని కానీ ఆ విషయాన్ని ఎవరు కూడా ఛేదించలేకపోయారండి. అందుకనే శ్రీమద్ భగవద్గీతని కేవలము పఠన, పారాయణ, శ్రవణ మరియు ప్రచార ప్రసారం చేయడానికి మాత్రమే పరిమితం చేయడం జరిగింది. ఇదే కారణం అన్నమాట. భక్తి ఇతోధికంగా పెరుగుతున్నప్పటికీ కూడా సమాజం అంతా రోజు రోజుకి దిగజారుతున్నది అంటాం కదా. విలువలు, నైతిక విలువలు, మానవీయ విలువలు, ఏంటంటే విలువలు, సామాజిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు. అసలు ఆధ్యాత్మికత అన్న పదం యొక్క అర్థం కూడా స్పష్టంగా భగవంతుడు వచ్చి చెప్పేదాకా ఎవరికి తెలియదండి. ఆధ్యాత్మికత అంటే అది సూక్ష్మ జ్ఞానము. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే నాలెడ్జ్ ఆఫ్ ద స్పిరిట్, స్పిరిచువల్ నాలెడ్జ్ అంటారు. అక్కడ బాడీ కనబడేటువంటి భౌతిక రెండు చర్మచక్షువులతో చూసేటువంటి విషయాన్ని ప్రస్తావించడం లేదండి. చాలా ముఖ్యం అన్నమాట. మనం స్పిరిచువల్, రిలీజియన్ ఇవన్నీ కూడా కంబైన్డ్గా వాడేస్తూ ఉంటాం. బాడీ, ఆత్మ అన్ని కంబైన్డ్గా వాడేస్తున్నాం. ఎందువల్లంటే ఇక్కడ 10వ అధ్యాయం 32వ శ్లోకంలో అధ్యాత్మ విద్యా విద్యానాం అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం చర్చిస్తున్నామంటే అంశం ఏంటండి, ఒక్క భగవంతుడే పతిత పావనుడు. ఇప్పటి వరకు మనం ఎన్ని రకరకాల మార్గాలను అనుసరించినా పతితత్వం పెరుగుతుంది కానీ పావనంగా అవ్వటము లేదు. రోజు రోజుకి పతితులు పెరుగుతున్నారా, పావనలు పెరుగుతున్నారా? పావనలు పెరిగినట్లయితే ప్రపంచం దిగజారకూడదు, చక్కగా ఉండాలి. సర్వమానవ సోదర భావము, వసుదైవ కుటుంబకము ఈ విధంగా ఉండాలి కదా. ఇదే అంశంలో ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే భగవద్గీతలో ఉన్నటువంటి శ్రీ భగవాను వాచ 574 శ్లోకాలు గుర్తుపెట్టుకోండి. ఇన్ని వందల శ్లోకాలు సాక్షాత్తు భగవంతుడు, ఏ భగవంతుడినైతే మనము త్వమేవ మాతాచ పిత త్వమేవ అంటున్నామో ఆ భగవంతుడు పలుకుతున్నటువంటి మహావాక్యాలు. ప్రపంచంలో ఇద్దరు భగవంతుడు లేరండి. ఇక్కడ ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం స్థాపన చేసిన భగవంతుడు, భక్తి మార్గంలో వీరు అనుకున్నటువంటి భగవంతుడు వేరు కాదు. ఈ ఒక్క భగవంతుడు భగవద్గీత ఆధారంగా. అందుకనే శ్రీ భగవాను వాచ అన్నారు, భగవంతుల వాచ అని లేదు. 205 శ్లోకాలు నేను లిస్ట్ చేస్తే రండి, విషయ వికారాలను మీరు ఉపాజ్ఞలు పెట్టుకోవాలి. కామ, క్రోధ, లోభము, అహంకారాలు ఇవి అసుర గుణాలు, ఇవన్నీ రాక్షసుల గుణాలు. వీటి ద్వారానే ఆత్మ పతితం అయిపోయింది. పతితము అవ్వడం అంటే దేని కారణంగా అయిందని చెప్పారు 3వ అధ్యాయంలో మనం చూసాం కదా. 36వ శ్లోకం నుండి 43వ శ్లోకం వరకు కామ వికారము అని చెప్పడం. తర్వాత మళ్ళీ ఏం చెప్పారు, త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః. ఆత్మని నాశనం చేసి నరకానికి మీకు దారి చూపించేటువంటి 3 అవగుణాల ప్రస్తావన జరిగింది. కామము, క్రోధము, లోభము. ఇప్పుడు మనము మిగతా 2 మోహము మరియు అహంకారము, ఈ యొక్క 2 అవగుణాలను ప్రస్తావించినటువంటి కొన్ని శ్లోకాలను మనం పరిశీలిద్దాం. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నేను అధ్యాయం నంబర్ చెప్తున్నాను, శ్లోకం నంబర్ చెప్తున్నాను. ఒకటే ఒక లక్ష్యం. ఈ కార్యక్రమం వల్ల ఒక లక్ష్యము, ఇది ఒక ప్రవచనం లాగా అర్థం చేసుకోకూడదు. ఇది ఒక వర్క్షాపు, ఇది ఒక ఇది మీ మనసులో ఉన్నటువంటి పరంగా మీ మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో, ఎటువంటి ఆవేదన ఉందో దానిని మీరు అర్థం చేసుకోండి. మీ అటువంటి జరిపేయండి.
ఎందుకంటే విషయ వికారాల ద్వారా మన జీవితము నాశనం అవుతోంది. ఈ జన్మలో సుఖము శాంతి లేదు. తదుపరి వచ్చే అతి త్వరలోనే స్థాపన కాబడేటువంటి సత్య త్రేతాయుగాలు అనబడేటువంటి స్వర్గంలో కూడా మనము అక్కడ జన్మలు తీసుకోవడానికి అవకాశం లేకుండా చేసుకుంటున్నాం. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మోహము గురించి భగవంతుడి అభిప్రాయాలను పరిశీలిద్దాము. మోహము అంటే ప్రతి ఒక్కరూ తమ మూల స్వరూపం, అసలు మోహం అంటే ఏంటో చెప్తున్నారు. సారీ, మోహం అంటే ఏం చెప్తున్నారండి? ప్రతి ఒక్కరూ తమ మూల స్వరూపములో నేను ఆత్మను, ఇది నా దేహము అన్న గీత వెల్లడించిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతము. అండర్లైన్ చేసుకోండి, ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం అన్నమాట. ఏంటి? నేను ఆత్మని, ఇది నా దేహము. దీనిని విస్మరించి నేను దేహము అన్న భ్రమ లేక భ్రాంతిలో జీవితాలను గడపడం, దీన్ని మోహం అంటారు. అటాచ్మెంట్ అంటారు. అటాచ్మెంట్ టు వాట్? అటాచ్మెంట్ టు ద బాడీ. అంటే సోల్ కాన్షియస్నెస్ నుండి బాడీ కాన్షియస్నెస్ లోకి రావటము. ఇప్పుడు వర్తమానములో అత్యధిక సంఖ్యలోని మనుషులు అందరూ కూడా నేను దేహము, నేను శరీరము అని బాడీ కాన్షియస్నెస్ 100% 24 గంటల సమయము నేను శరీరం అనేటువంటి భావనలోనే జీవితాలను గడుపుతున్నారు. మోహము అన్న విషయ వికారము ఏ విధముగా మనుషుల జీవితాలను నాశనము చేస్తుందో అర్థమైందండి. మోహము అన్న విషయ వికారం ఏ విధముగా మనుషుల జీవితాలను నాశనము చేస్తుందో స్పష్టము చేసే కొన్ని శ్లోకాలను పరిశీలిద్దాం. 2వ అధ్యాయం 13వ శ్లోకం రాసుకోండి. అవినాశి ఆత్మ వినాశీ శరీరము ద్వారా బాల్యము, యవ్వనము మరియు వృద్ధాప్యము అన్న 3 స్థితిగతుల తరువాత మరొక దేహాన్ని ధరిస్తుంది. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర. ఇది శ్లోకము. ఈ నిగూఢ సత్యాన్ని గ్రహించిన వారికి వినాశీ శరీరము పట్ల మోహము నశించును. అర్థమైందండి? మోహంతో కనెక్ట్ అయిన శ్లోకం అన్నమాట. ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మ, అవినాశీ ఆత్మ వినాశీ దేహములో బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము అన్న 3 దశలు వెళ్ళి తర్వాత మళ్ళీ దేహము తీసుకుంటుంది. తదా దేహాంతర ప్రాప్తి అన్నాడు కదా. సో ఆ విధంగా అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే వినాశీ దేహము పట్ల మోహము నశిస్తుంది అన్నాడు. 2వ అధ్యాయంలోని 52వ శ్లోకం అండి. 2:52. మోహము అనబడే ఊబి నుండి బయటపడిన వారికి మాత్రమే, మోహము అనబడే ఊబి నుండి బయటపడిన వారికి మాత్రమే ఆత్మజ్ఞానము ప్రాప్తిస్తుంది. 2:63 అండి. క్రోధము వలన మోహము ఉత్పన్నమగును. క్రోధాద్భవతి సమ్మోహ అంటాడు కదా. క్రోధము వలన మోహము, అటాచ్మెంట్ అనేది వస్తుంది. 2వ అధ్యాయంలోని 72వ శ్లోకం అండి. ఆత్మజ్ఞానము పొందినవాడు మోహానికి అతీతుడు. సరే, ఆత్మజ్ఞానం ఎంత ఇంపార్టెంట్. నేను ఆత్మని, ఇది నా శరీరము, ఈ శరీరము మాధ్యమంగా నేను నా విద్యుక్త కర్తవ్యాలను అంటే కర్మలను ఈ సృష్టి నాటక రంగముపై నిర్వహిస్తున్నాను, పోషిస్తున్నాను. ఇదన్నమాట. ఆత్మజ్ఞానం పొందిన వాడు మోహానికి అతీతుడు. 3వ అధ్యాయంలోని 2వ శ్లోకం అండి. మోహము కారణముగా బుద్ధి భ్రమిస్తుంది. ఈ మోహము కారణంగా ఏం చేస్తుందంటే నేను ఆత్మని అన్న జ్ఞానాన్ని మరపింపజేస్తుందండి. దాన్నే ఇంగ్లీష్లో ఏమంటారు? డెల్యూషన్ అంటారు. అటువంటి స్థితిలోకి తీసుకొని వస్తుంది అనమాట. 3వ అధ్యాయంలోని 40వ శ్లోకం. మోహము జ్ఞాన నేత్రాన్ని కప్పివేస్తుంది. చాలా సంక్షిప్తంగా చెప్తున్నాను మీకు. మీరు పూర్తి శ్లోకం చదువుకున్న ఎసెన్స్ లో ఇదే వస్తుంది. మోహం ఏం చేస్తుందంటే జ్ఞాన నేత్రాన్ని కప్పివేస్తుంది. జ్ఞాన నేత్రం అంటే ఇది. జ్ఞాన నేత్రము, 3వ నేత్రము, ఆత్మనేత్రము, బుద్ధి నేత్రము, మనోనేత్రము, థర్డ్ ఐ ఆఫ్ డివైన్ విజ్డమ్. 4వ అధ్యాయంలోని 16వ శ్లోకము. కర్మ మరియు అకర్మల గుహ్యగతిని గ్రహించలేకపోవడానికి, చూసారా, కర్మ మరియు అకర్మ అర్థమైందండి. అకర్మ అంటే ఏంటి?
కర్మ అంటే ఏంటి? కర్మ అంటే ఏంటి? కర్మ, అకర్మ, వికర్మ. అకర్మ అనేది ఏంటంటే ఇక్కడ మనము చేసినటువంటి పురుషార్థం ఏదైతే చేస్తున్నామో, రాజయోగము ద్వారా సంస్కార పరివర్తన చేసుకుంటున్నామో, దీనికి ఫలితముగా మనము రాబోయేటువంటి సత్యత్రేతాయుగాలలో మనము చేసేటువంటి కర్మలు అకర్మలు అంటారు. ఎందుకంటే అక్కడ ఏమి ఉండవు. మనం ఏ కర్మ చేస్తున్నామో దాని యొక్క అకర్మ అంటే దాని నుండి మనకి కర్మ బంధనము కానీ లేకుండా ఉంటే అక్కడి నుంచి మోక్షము కానీ అది ఏమి ఉండదు అనమాట. వీఆర్ ఓన్లీ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద ట్రీ. ఆ సీడ్స్ ఎక్కడ పెట్టాము, విత్తనాలు ఎక్కడ నాటామండి? ఇప్పుడు మనము ఈ యొక్క సంగమ యుగములో, ఈ యొక్క ఆత్మ పరమాత్మ ఈ కలయిక యుగములో, ఈ ఆత్మ యొక్క రిపేర్ యుగములో మనం విత్తనాలు నాటి భగవంతుని యొక్క శ్రీమతం ఆధారంగా మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి దానికి ఫలితముగా సత్యత్రేతాయుగాల్లో మనం చేసేటువంటి కర్మలు అకర్మలు. అంటే ఏమంటున్నాడు ఇక్కడ? కర్మ మరియు అకర్మల గుహ్యగతిని గ్రహించలేకపోవడానికి కారణం మోహం కారణం. 4:35 మోహము నుండి బయటపడాలంటే కేవలము గీతను తత్వజ్ఞాన కోణములో అర్థం చేసుకోవాలి. 4వ అధ్యాయంలో 35వ శ్లోకం మీరు చూస్తారు. 7వ అధ్యాయంలోని 13వ శ్లోకం త్రిగుణాల కారణముగా మనుషులు మోహానికి గురి అవుతున్నారు. త్రిగుణాలు సతో రజో తమో, సత్వం రజస్తమ ఇది గుణా సంభవా నిబధ్నంతి మహాబాహో దేహే దేహీనం అవ్యయం అంటాడు కదా. ఆత్మని బంధిస్తాయి ఈ త్రిగుణాలు. ఎందుకు త్రిగుణాల వల్ల అంటే ఏంటి? దేహం మీద మోహం ఉన్నట్లయితే మీరు త్రిగుణాల ప్రభావంలోకి వస్తారు. అదనమాట మీనింగ్. 7వ అధ్యాయంలోని 27వ శ్లోకం. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి చూసారా మోహం మీద? కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాల మీద. 7వ అధ్యాయంలోని 27వ శ్లోకము మనుషులలో మోహము దేహాభిమానము వలన ఉత్పన్నమవుతుంది. నేను దేహం అంటే మోహం అనమాట. రాగద్వేషము మరియు సుఖ దుఃఖాలనబడే ద్వంద్వాల ప్రభావంలోకి రావడానికి రాగద్వేషము సుఖ దుఃఖాలు అంటే ద్వంద్వాలు ఉన్నాయి కదా. మాన అపమాన, నిందా స్తుతి, లాభము నష్టము, నవ్వడము ఏడవడము, ఈ ద్వంద్వాలన్నిటికీ కారణము ఏమంటున్నాడు? మోహమే ప్రధాన కారణం. ఈ మోహం పోయిందంటే మనం ద్వంద్వాతీతులు అయిపోతాం, త్రిగుణాతీతులు అయిపోతాం. అంటే ఆత్మిక స్థితిలోకి వచ్చేస్తాం అన్నమాట. అంటే ప్రకృతి అతీతంగా వెళ్తాం కాబట్టి త్రిగుణాతీతము, ద్వంద్వాతీతము, దేహాతీతము, ప్రకృతి అతీతము, విషయ వికారాతీతంగా వెళ్ళిపోతాము. 7వ అధ్యాయంలోని 28వ శ్లోకం అండి. దృఢ నిశ్చయముతో పుణ్యకర్మలను ఆచరించడం ద్వారా మోహము నశించను. మోహం ఎలా పోగొట్టుకోవాలో కూడా భగవంతుడు ఎంత చక్కగా చెప్తున్నాడండి. ముందుగా కావాల్సిన దృఢ నిశ్చయం కావాలి మనకి. నిశ్చయం దేనికి నిశ్చయమో? నేను శరీరము కాదు. నేను శరీరం అయితే చనిపోయినప్పుడు ఈ శరీరముతో ఎగిరిపోవాలి కదా. ఎగరటం లేదు, ఇక్కడే పడేసిపోతున్నాను. ఇది నా ఇల్లు అంటున్నా, ఇంటిని వదిలేసిపోతున్నాను. నా భార్య నా పిల్లలు అంటున్నా, వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఏమండి? నా యొక్క ఏంటంటారు, నా యొక్క హోదా, నేను ఫలానా సిజిఎంఓ, జనరల్ మేనేజరు, సిఈఓ వదిలేసి వెళ్ళిపోతున్నాము. నా దగ్గర ఉన్న బంగారము విడిచిపెట్టేస్తున్నాము, నా వాహనాలు విడిచిపెట్టేస్తున్నాము. అదేవిధంగా చివరికి నాతో అంటి పెట్టుకున్నటువంటి దేహము దానిని కూడా విడిచిపెట్టేస్తుంది. అదేనమాట. అటాచ్మెంట్ ఉంటే మోహం అనమాట. అర్థమైందండి? దృఢ నిశ్చయముతో పుణ్యకర్మలను ఆచరించడం ద్వారా మోహము నశించును. 11వ అధ్యాయంలోని మొదటి శ్లోకము కేవలము పరమ గోప్యమైన ఆధ్యాత్మిక జ్ఞానము వలన మాత్రమే. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. కేవలం పరమ గోప్యమైన ఆధ్యాత్మిక జ్ఞానము వలన మాత్రమే మనుషులు మోహము నుండి ముక్తులు కాగలుగుతారు. 14వ అధ్యాయంలోని 4 శ్లోకాలు నోట్ చేసుకోండి. 14వ అధ్యాయంలోని 8, 13, 17, 22 అంటే
ఒకే ఎసెన్స్ లో ఒకటే మీనింగ్ వస్తుంది అనమాట అన్ని శ్లోకాలను తీస్తే. అందుకని మళ్ళీ అన్నిసార్లు రిపీట్ చేయకుండా నేను 4 శ్లోకాలు పక్కన రాయటం జరిగింది. తమో గుణము మనుషులను మోహములోకి నెట్టివేస్తుంది. తమో గుణము అంటే మనం ఏం చెయ్యాలి? ఇప్పుడు తామసికంగా ఉన్నటువంటి సంస్కారాలని మనము మనం ఏం చేయాలంటే వాసనలు అంటారు కదా, సంస్కారాలు, వాసనలు, ఇంప్రెషన్స్, పర్సనాలిటీ ట్రైట్స్ ఏవైతే మన యొక్క చిత్తములో పేరుకుని ఉన్నాయి. చిత్తం అంటారు కదా, చిత్తం అంటే ఏంటి? మన యొక్క ఆత్మలో ఈ యొక్క జ్ఞాపకాలనండి, సంస్కారాలనండి, జన్మజన్మలుగా మనం చేసినటువంటి ఈ కర్మల యొక్క రిజల్ట్ అంతా ఇక్కడ పేరుకుపోయి ఉంది, చిత్తంలో పేరుకుపోయి ఉంది. అర్థమైందండి? ఆత్మలో పేరుకుపోయి ఉంది. అదేమవుతుంది? తమో గుణము మనుషులను మోహంలోకి నెట్టివేస్తుంది. మనం ఏమి చేయలేదనుకోండి, మనం మోహంలోనే ఉంటాము, మోహంలోనే జీవితాంతం గడుపుతాము, మోహముతోనే శరీరాన్ని విడిచిపెడతాము. లాస్ట్ స్టేజ్లో మనం చాలా బాధపడుతూ దుఃఖపడుతూ, ఎందుకంటే మోహం అంటే నేను నేను దేహం, మోహము నేను దేహము కాబట్టి అమ్మో ఇవన్నీ సంపాదించుకున్నాను, ఎంత కష్టపడ్డాను, ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలా నేను ఇప్పుడు, అమ్మమ్మమ్మమ్మ అంటూ భయపడతాం అనమాట. అందుకని పరధర్మము భయావహ అంటాడు. నిధనం, నిధనం అంటే మరణము. 15వ అధ్యాయంలోని 5వ శ్లోకం అండి. మోహమును త్యజించిన వారు మాత్రమే పరమాత్మ ప్రాప్తి మరియు వారి స్వర్గ వారసత్వాన్ని పొందడానికి అర్హులవుతారు. ఎంత చక్కగా ఉంది చూడండి. 15వ అధ్యాయంలోని 5వ శ్లోకం, పురుషోత్తం ప్రాప్తి యోగం. మోహమును త్యజించిన వారు మాత్రమే పరమాత్మ ప్రాప్తి మరియు వారి ద్వారా స్వర్గ వారసత్వాన్ని పొందడానికి అర్హులవుతారు. లేకపోతే మనం సత్యత్రేతాయుగాలు అడుగు పెట్టలేము. 16వ అధ్యాయంలోని 10వ శ్లోకం, దైవాసుర సంపద విభాగ యోగం. గీతాశాస్త్రానికి విరుద్ధంగా నడుచుకోవడానికి మోహము సైతము ఒక ముఖ్య కారణం. అర్థమైంది? మిగతా వికారాలతో పాటు మోహం కూడా ఒక ముఖ్య వికారము. 16వ అధ్యాయంలోని 10వ శ్లోకం. గీతాశాస్త్రానికి విరుద్ధంగా నడుచుకోవడానికి మోహం సైతము ఒక ముఖ్య కారణము. అదే అధ్యాయం అంటే 16వ అధ్యాయంలోని 15, 16 ఈ 2 శ్లోకాలు మనుషులను మోహములోకి నెట్టివేయడానికి దేహాభిమానము ప్రధాన కారణము. మనం ఇప్పటిదాకా చర్చించుకున్న విషయాలేనండి. ఇదే సబ్జెక్టు భగవద్గీతను తత్వజ్ఞాన కోణంలో చర్చించుకున్నట్లయితే చాలా సులభమైన మాట. ఎసెన్స్ 3 ముక్కలు చెప్పాక, మన్మనాభవ, నీ మనసు నా మీద పెట్టు, మామేకం శరణం ప్రజ, నీవు నా ఒక్కడి శరణు మాత్రమే పొందు. నా ఒక్కడి శరణు అంటే నన్ను నేను ఎలాగున్నానో నా యొక్క నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధ గుర్తించి నా మీద నీవు మనసు బుద్ధితో సంబంధాన్ని, నాతో సంబంధాన్ని జోడించు. అప్పుడు నీ జీవితం పరివర్తన అయిపోతుంది. 6 ముక్కలు. మన్మనాభవ, మామేకం శరణం వ్రజ, 2 మహామంత్రాలు. ఇక్కడ మంత్రం అంటే గుర్తుపెట్టుకోండి. మామూలుగా మంత్రం అంటారు, గురువు గారు మంత్రం ఇస్తారంటారు కదా. మంత్రం అంటే ఏంటి? మంత్రం అంటే సంస్కృతంలో 4 పదాలు కాదండి. దాన్ని ఒకసారి విడగొట్టండి. మంత్ర, త్ర అంటే ఏంటంటే అధీనము, రా అంటే కంట్రోల్. ఏం కంట్రోలు? మన్ అంటే మనసు మీద ఆధిపత్యాన్ని పొందించేది మంత్రం. మంత్రం అంటే ఒక సంస్కృత పదం ఇచ్చేసి ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ నమః, లేకపోతే ఓం భూర్భువస్సు తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ కాదండి. అది అర్థం కాదు కదా మనకి. ఏంటి ఆ శ్లోకం మీనింగ్ ఏంటి అర్థం కాదు కదా. మంత్రము అంటే మనస్సుని స్వాధీనములోకి తీసుకుని వచ్చేటువంటిది. ఆ పదాల యొక్క అర్థం తెలుసుకుంటే అమ్మమ్మ అంటే మనసుని కంట్రోల్ చేసుకోకుండా ఉంటే దానికి, మనసు కంట్రోల్ చేయడానికి మంత్రానికి ఎటువంటి సంబంధము లేదనుకోండి, దానివల్ల ఆ మంత్రము ద్వారా ఎటువంటి బెనిఫిట్ కూడా మీరు పొందలేరు. చివరికి చనిపోయే సమయానికి అప్పుడు అర్థమవుతే అప్పుడు ఏమవుతుంది? అమ్మమ్మమ్మో నాకేం అర్థం కావట్లేదు, నేనేం చెయ్యాలి? భగవంతుని స్మృతి చేయాలంటున్నారు కదా, అసలు భగవంతుడు ఎవరు, ఎలా స్మృతి చేయాలి, మనం ఏం ప్రాక్టీస్ చేయకుండా ఉంటే? అందుకని ఆ సమయంలో మనం ఏం చేయలేము. అందుకని టూ లేట్ ఒక బోర్డు పెట్టారు, మీకు కనబడుతుంది టూ లేట్. అంతే. ఎంత నా దురదృష్టం, అదృష్టం ఎంత ఉంటే అంత తీసుకుంటాను, ఇంకా నేనేం చేయలేను. ఎందుకంటే శక్తి ఉన్నప్పుడేమో ఆ మంత్రాన్ని మూఢత్వంలో అర్థం చేసుకున్నాము. తర్వాత కూడా చివరి సమయంలో మీకు తెలిసింది అయ్యి మంత్రం అంటే మనసుని కంట్రోల్లో తీసుకోవాలి, అదుపాజ్ఞంలో పెట్టుకోవాలి, మనసు నేను చెప్పినట్టు చెయ్యాలి. అదే ఆ మంత్రం ద్వారా నాకు అటువంటి గుణం రావాలి. అదే సత్యమైన మంత్రం. అందుకే మన్మనాభవ,
మామేకం శరణం వ్రజ. ఈ మంత్రాలు ఏం చెప్తుంది? నా ఒక్కటి శరణు పొందండి. మీరు మనసు ద్వారా మీ మనసును నా మీద లగ్నము చెయ్యండి. ఈ రెండు మంత్రాలు మనసుతో కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. 16వ అధ్యాయంలోని 10వ శ్లోకం, గీతాశాస్త్రానికి విరుద్ధంగా నడుచుకోవడానికి మోహము సైతం ఒక ముఖ్య కారణం అయిపోయింది కదా. గీతాశాస్త్రానికి విరుద్ధంగా ఇక్కడ వచ్చామండి. ఇప్పుడు 16, 15, 16 మనుషులను మోహంలోకి నెట్టివేయడానికి దేహాభిమానము ప్రధాన కారణము. 18వ అధ్యాయంలోని 7, అదే అధ్యాయంలోని 25 అండి. 18 అధ్యాయం అంటే ఏమంటే మోక్ష సన్యాస యోగం, అందులో 7 మరియు 25. గీతాశాస్త్రానికి విరుద్ధంగా తామసిక కర్మలు చేయడానికి మోహము అంటే దేహాభిమానము ప్రధాన కారణము. గీతాశాస్త్రానికి విరుద్ధంగా తామసిక కర్మలు చేయడానికి మోహము అంటే దేహాభిమానము ప్రధాన కారణము. 18వ అధ్యాయంలో 39వ శ్లోకం, మోహము కారణముగా అనుభవం చేసే సుఖాన్ని తామసిక సుఖము అని ముద్ర వేయడం జరిగింది. ఒక స్టాంప్ వేసేసాడు భగవంతుడు. ఏంటండి? మోహము కారణముగా అనుభవం చేసే సుఖాన్ని అది తామసిక సుఖము అని ముద్ర వేయడము జరిగింది. అంటే 18:39 అంటే 39 తామసిక సుఖము, 38 రాజసిక సుఖము, 37 సాత్విక సుఖము. మీరు పెట్టుకోండి ఆ విధంగా. సతో రజో సాత్విక సుఖము, రాజసిక సుఖము, తామసిక సుఖము, 3 శ్లోకాలు. అలాగా చాలా వ్యవస్థలన్నింటినీ కూడా కర్త సతో రజోతము, కర్మ సతో రజోతము, సుఖము, బుద్ధి, ఇలాగా ధృతి, ఆహారము, ఇవన్నీ కూడా సతో రజోతం 3 ఆ విధంగా ఒక 20 ఎంటిటీస్ కి మొత్తానికి 14వ అధ్యాయము, 17వ అధ్యాయము, 18వ అధ్యాయంలోని ఒక 20 శ్లోకాలు. 18వ అధ్యాయంలోని 72, 73 అండి. మోహం కింద ఇది ఆఖరిది. మోహము తొలగినప్పుడే భగవంతుడు గీత మాధ్యమముగా వెల్లడించిన శ్రీమతమును యథావిధిగా అనుసరించి జీవితాలను శ్రేష్టంగా మలుచుకోగలుగుతారు. మళ్ళీ చదువుతాను. మోహము తొలగినప్పుడే భగవంతుడు గీత మాధ్యమంగా వెల్లడించిన శ్రీమతమును, శ్రీమత్ భగవద్గీత, శ్రీమతము మొదటి పదం అన్నమాట. భగవంతుని యొక్క డైరెక్షన్, ఎడ్యుకేషన్ లేకపోతే ఇన్స్ట్రక్షన్ కింద తీసుకోవచ్చు. సాక్షాత్తు మన తల్లి తండ్రి అయినటువంటి భగవంతుడు. తొలగినప్పుడే భగవంతుడు గీత మాధ్యమంగా వెల్లడించిన శ్రీమతమును యథావిధిగా అనుసరించి జీవితాలను శ్రేష్టంగా మలచుకోగలుగుతారు. అదే శ్లోకం అండి. 18:73 అంటే ఏంటి? నష్టో మోహ స్మృతిర్లబ్ధ అంటాడు కదా. అంటే నష్టో మోహ స్మృతిర్లబ్ధ ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవా అర్జునోవాచ. అక్కడ నష్టో మోహ అనేది అక్కడ శ్లోకంలో అది తీసుకున్నాం అనమాట. ఇప్పుడు అహంకారం అంటే, ఈ అహంకారంలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి, దాన్ని మనం పరిశీలించేద్దామండి. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 5 గుణాల గురించి ఇన్ని శ్లోకాలు ఇస్తే ఈ ఒక్క వికారమైన మనం విడిచిపెట్టేమో చెప్పండి? కనీసం ప్రయత్నమైనా చేస్తున్నామా? ఇవన్నీ కూడా నరకానికి ద్వారాలు అని చెప్తున్నా కూడా మనం ఇంకా దాన్ని అంటిపెట్టుకొని కూర్చున్నాం కదా. అంటే మనం నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. మనకి అర్థమైందా? విషయ వికారాలను విడిచిపెట్టకుండా, త్యజించకుండా మనము స్వర్గములోకి వెళ్ళలేము. నో ఎంట్రీ బ్యాండ్ అంటాడండి. అహంకారం చూడండి. ఇప్పుడు 2వ అధ్యాయంలోని 71. సారీ. భౌతిక వినాశి ఇంద్రియ సుఖభోగాలను అనుభవం చేయాలనే కోరికలతో పాటు అహంకారమును సైతము సమూలముగా త్యజించిన వారే శాంతిని పొందుతారు. అర్థమైందండి? భౌతిక వినాశి ఇంద్రియ సుఖభోగాలను అనుభవం చేయాలనే కోరికలతో పాటు అహంకారమును సైతము సమూలముగా త్యజించిన వారే శాంతిని పొందుతారు. 3వ అధ్యాయంలోని 27వ శ్లోకం కర్మయోగంలో, ప్రతి వ్యక్తి త్రిగుణాల కారణముగా కర్మలను చేస్తాడు. త్రిగుణాల కారణముగా శ్రేష్ఠ కర్మలు అంటే సాత్వికంగా ఉన్నవాళ్ళు మంచి కర్మ చూస్తుంటాం కదండి. కొంతమందిని చూస్తుంటే వాళ్ళని చూస్తుంటేనే ఎంత మంచి వాళ్ళగా పలకరించినా కూడా చక్కగా వింటారు. అవునండి, ఎలా ఉన్నారు, బాగున్నారా, ఇప్పుడు ఎక్కడున్నారు, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం మిమ్మల్ని చూసామండి,
భలే ఉందండి, మిమ్మల్ని కలిసి చాలా ఆనందపడుతున్నామండి అంటే సాత్విక లక్షణాలు ఉన్నవాళ్ళు చాలా తేలికగా ఉంటారు, సమృద్ధిగా మాట్లాడతారు, ఒక డివినిటీతో మాట్లాడతారు. వాళ్ళలో దివ్య గుణాలన్నీ ఉన్నాయి, వాళ్ళలో విషయ వికారాలు ఉండవు. అర్థమైందండి? అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, ప్రతి వ్యక్తి త్రిగుణాల కారణముగా కర్మలు చేస్తాడు, కానీ అహంకారము కారణముగా ప్రతి కర్మకి నేనే కర్తను అని భావించడు. అంటే అర్థమేంటి, ఇక్కడ త్రిగుణాలు చేయిస్తున్నాయి. మన కర్మలు దేని ఆధారంగా చేస్తున్నాం? సాత్విక అంటే మంచి పనులు చేస్తాం, రాజసిక అంటే మధ్యస్థంగా ఉంటుంది, తామసికంగా అంటే చాలా చెడు కర్మలు చేస్తాం. కానీ అహంకారం కారణంగా ఏమనుకుంటామంట, ఈ త్రిగుణాలు లేదు, ఏమీ లేదు, అన్నీ నేనే చేస్తున్నానంట. అది అర్థం అనమాట అక్కడ అహంకారం. 12వ అధ్యాయంలోని 13వ శ్లోకం అండి. అహంకారమును త్యజించిన వాడు మాత్రమే భగవంతుడికి అత్యంత ప్రియుడు. అహంకారమును త్యజించిన వాడు మాత్రమే భగవంతుడికి అత్యంత ప్రియుడు. 13వ అధ్యాయంలోని 8వ శ్లోకము. అహంకారం అనబడే విషయ వికారాన్ని సమూలముగా విడిచిపెట్టిన వాడే సత్యమైన జ్ఞాని. అహంకారం అనబడే విషయ వికారాన్ని సమూలముగా విడిచిపెట్టిన వాడే సత్యమైన జ్ఞాని. 16వ అధ్యాయంలోని 17వ శ్లోకము. అహంకారముతో తమకు తామే గొప్పవారమని భావించేవారు. సరే, అహంకారం ఉంటే నేను చాలా గ్రేట్ అంటారు, భలే చిన్న పోస్టే, అదేదండి ఎస్ఐ పోస్ట్ అనుకోండి, ఏదో కమిషనర్ ఆఫ్ పోలీసులో వీలైపోతారనమాట. అహంకారముతో తమకు తామే గొప్పవారమని భావించేవారు గీతాశాస్త్రానికి విరుద్ధంగా జీవితాలను కొనసాగిస్తారు. అదే అధ్యాయంలోని 18వ శ్లోకము, అంటే 16, 18. భగవంతుడు ఈ సృష్టిపై అవతరించినప్పటికీ అసుర లక్షణాలైన అహంకారము, బలము, దర్పము మరియు కామము, క్రోధముతో కూడి ఉన్నవారు గుర్తించజాలరు. అర్థమైందండి? భగవంతుడు ఈ సృష్టిపై, చాలా ముఖ్యమైన శ్లోకం అండి ఇది, 16వ అధ్యాయంలోని 18వ శ్లోకం. భగవంతుడు ఈ సృష్టిపై అవతరించినప్పటికీ అసుర లక్షణాలైన అహంకారము, బలము, దర్పము మరియు కామము, క్రోధముతో కూడి ఉన్నవారు గుర్తించజాలరు. భగవంతుడు వచ్చాడంటే మీకేం ఫోన్ చేయడండి, మీకేమైనా SMS మెసేజ్ పెట్టడం, ఒక మెయిల్ పెట్టడు, ఐఎమ్ కమింగ్, ప్లీజ్ రికగ్నైజ్ మీ. గుప్తంగా ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇది గుర్తించండి. భగవంతుడు ఏంటి, రావడం ఏంటని మీకు కొంచెం హేళనగా కూడా ఉండొచ్చు, కానీ ఇది సత్యము, తిరుగులేని, తిరస్కరించలేని సత్యం, ఇర్రెఫ్యూటబుల్ ట్రూత్. మీరు పరీక్షించుకోవాలంటే స్థానిక బ్రహ్మకుమారి సెంటర్కి పరిగెత్తాలి, నడవడం కూడా కాదు, వెళ్ళి నిజంగా భగవంతుడు వచ్చాడా, అక్కడ ఉన్న వాళ్ళందరూ అడగండి. ఏదైనా పెద్ద పెద్ద సెంటర్కి వెళ్తే కనీసం 100 మంది ఉంటారు అక్కడ. ఆ శాంతి సరోవరం వస్తే 200 మంది కనబడతారు. మీకు పొద్దున్న 7ంటికి వెళ్ళి కూర్చుంటారు, బయటకు వస్తారు కదా 8ంటికి 8:15 అయిపోద్ది. బయటకు వచ్చిన తర్వాత ఏంటండి, భగవంతుడు అమ్మా మీరు రండి, మేము ఎంజాయ్ చేస్తున్నామండి అని చెప్తారు. చదువు లేని వాళ్ళు కూడా చెప్తారు. అక్కడ ఇన్ని లక్షల మంది అబద్ధం చెప్తారు ఎక్కడని చెప్పండి, ఒకసారి ఆలోచించండి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ అటువంటి వాళ్ళు భగవంతుడు సృష్టిపై అవతరించినప్పటికీ గుర్తించజాలరు. 17వ అధ్యాయంలోని 5వ శ్లోకం. దంభం అంటే చెప్పాను కదండి, దంభం అంటే హిపోక్రసీ, ఇంగ్లీష్లో హిపోక్రసీ అంటారు. అంటే బయట నేను ఏ విధంగా అయితే కనబడుతున్నానో లోపల నాకు ఆ గుణాలు లేవు. ఊరికనే బయట మాత్రం ఒక మంచి సమాజంలో మంచి వ్యక్తుడిగా కనబడతాను నేను, కానీ చేసేవన్నీ పనికిరాని పనులు చేస్తాను, చేయకూడని పనులు చేస్తాను. ప్రపంచం అంతా హిపోక్రసీ, ఈ దంభంలో ఉన్నవాడు చాలా మంది ఉన్నారు. మనం గుర్తించలేకపోతున్నాం. ఎందుకు గుర్తించలేకపోతున్నాం? బుద్ధినేత్రాన్ని తెలుసుకోలేదు, అంధవిశ్వాసంలో ఉన్నాం. దంభము, అహంకారముతో వినాశి ఇంద్రియ సుఖభోగాల పట్ల ఆసక్తి కలిగిన బల గర్వితులు గీతాశాస్త్రానికి విరుద్ధంగా భౌతిక దేహాన్ని కృషింపచేసే ఘోర తపస్సులను ఆచరిస్తారు. మనం చాలా వింటుంటాం, చూసారా? నిజంగా మన జ్ఞానం తెలియనప్పుడు మనం ఒప్పుకున్నాం, ఇప్పుడు ఒప్పుకోలేకపోతున్నాం. ఎవరో మనిషి 1 సంవత్సరానికి ఒకసారి అండి ఏమి తినడు, గాలి పీల్చుకోడు, కింద ఒక ఛాంబర్లో పెట్టేసాము, కలిపేసేసాము, కింద భూమిలో పాతేసాము, తర్వాత 1 year తర్వాత తెరుచుకుంటున్నాడు, ఇప్పుడు మళ్ళీ బ్రతికొస్తున్నాడు. దానివల్ల మనకేం ఉపయోగం లేదు, అది వచ్చాడు కాబట్టి ఆయన భగవంతుడు అనుకోవడానికి లేదు. ఆయన కూడా ఒక సోదరుడే, ఆత్మ ఒక సోదరుడు. ఇలా చూస్తే ఎంతమంది మెజిషియన్స్ ఉన్నారు చెప్పండి, మెజిషియన్స్ ఉన్నారు కదా,
మనుషులు ముక్కలు ముక్కలు చేసి అతికిస్తూ ఉంటారు, లేకపోతే ఇలాగా మాయ చేస్తుంటారు. మళ్ళీ వాళ్ళు ఎంతకంటే గొప్పవాళ్ళు కదా వాళ్ళు. ఆ విధంగా వాళ్ళు నిజంగా భగవంతులు వాళ్ళు ఏమైనా, అది ఏదో వాళ్ళు ఒక అభ్యాసం చేశారు, ఒక రకమైనటువంటిది ట్రిక్స్ నేర్చుకున్నారు, దాన్ని ప్రజల ముందు వాళ్ళు ఆ విధంగా చెప్తున్నారు. వాళ్ళు చేసుకుంటే చేసుకోనివ్వండి, ప్రజల ముందు ఎందుకు చెప్పాలి? అది మోసం కాదా? మీరు నన్ను భగవంతుడిగా మీరు భావించండి, నేను ట్రిక్ చేస్తున్నాను అంటే, ట్రిక్ చేయమని చెప్పాడు భగవంతుడు? ఏ శాస్త్రంలో భగవంతుడు ఆ విధంగా చెప్పాడు? అయిపోతుంది. అందుకని అక్కడ గమనించండి, ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? దర్పముతో పాటు కామక్రోధములను సైతము, ఇక్కడ వచ్చాను నేను, ఆ దంభము అహంకారముతో వినాశి ఇంద్రియ సుఖభోగాల పట్ల ఆసక్తి కలిగిన బలగర్భితుడు గీతాశాస్త్రానికి విరుద్ధంగా భౌతిక దేహాన్ని, ఇక్కడ భౌతిక దేహాన్ని కృషింపజేసే ఘోర తపస్సులను ఆచరింతులు. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అటువంటి వాళ్ళని చూసి మనం ఏదో ప్రేరణ తీసుకోవడానికి కూడా లేదు. ఏంటి, ఒక అరటిపండు మాత్రమే తింటారంటే 6 నెలలకు ఒకసారి ఒక అరటిపండు మాత్రమే తింటారు, లేకపోతే గాలి కూడా పీల్చుకోడు, ఆ విధంగా ఉంటాడు. మనం ఎన్నో మనం చూస్తే యూట్యూబ్లో చూస్తే మీకు బోల్డ్ వస్తాయి అలాంటివన్నీ. అర్థమైంది? రిద్ధి సిద్ధి అంటారు దాన్ని. ఈ రిద్ధి సిద్ధి వల్ల మన సంస్కారం ఏమైనా బాగుపడుతుందా? ఆత్మలో కుళ్ళిపోయిన సంస్కారాలని మనం బాగు చేసుకోవాలి. ఇది మన లక్ష్యము, ఇది మన గమ్యము. భౌతిక దేహాన్ని కృషింపజేసే ఘోర తపస్సులను ఆచరించరు. 17వ అధ్యాయంలో 5వ శ్లోకం చదవండి మీరు. 18వ అధ్యాయంలోని 24వ శ్లోకం. అంటే ఇప్పుడుకొచ్చి మనం శ్లోకాల జోలికి వెళ్ళలేదండి. మనం ఏదైతే మనం ఇప్పటి వరకు వింటున్నామో ప్రవచనకర్తల ద్వారా, లేకపోతే ఒక సినిమా రూపంలోనో, ఒక టీవీ సీరియల్స్ రూపంలో వింటున్నామో, అదే భగవద్గీత అనుకుని ముందుకు వెళ్ళిపోతున్నాం మనం. ఎప్పుడైనా మనం 574 శ్లోకాలు ఏముంది? ఎందుకంటే గీత అంటే 574 శ్లోకాలే కదా. 574 శ్లోకాలు కాకుండా ఇది భగవద్గీత కాదు కదా. లేదా భగవాను వాచన ఎందుకు అనుకోవాలి? గీతా పుస్తకాలు ఎందుకు ప్రింట్ చేయాలి? గీత అంటే ఇది కాదండి, యుద్ధ శాస్త్రంలో అక్కడ యుద్ధం చేయడానికి ప్రేరణ ఇవ్వడమే అదే గీత అండి అంటే ఏం చెప్పాడు? అర్జున ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ, సంజయ్ ఉవాచ, భగవాన్ ఉవాచ ఉంది కదా గీత. ఎప్పుడైనా మనం పరిశీలించామో చూడండి, ఎన్ని 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 ఘోరాతి ఘోరమైన భయంకరమైనటువంటి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. 18వ అధ్యాయంలోని 24వ శ్లోకము. అహంకారముతో కూడిన కర్మలను రాజసిక కర్మలుగా గీత వర్ణించింది. అహంకారముతో కూడిన కర్మలను రాజసిక కర్మలుగా గీత వర్ణించింది. 18వ అధ్యాయంలో అయిపోతుందండి. 18వ అధ్యాయం పూర్తి అయిపోతే ఇంకా అహంకారం అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మనం పూర్తి చేసుకుందాం. 18వ అధ్యాయంలోని 26వ శ్లోకము. అహంకార రహితుడుగా భాషించు వాడిని మరియు అహంకార రహితుడుగా కర్మలు చేసేవాడిని మాత్రమే గీత సాత్విక కర్మగా అభివర్ణించింది. అహంకారం లేకుండా మన కర్మలు, అది సాత్విక కర్మ. ఆ అహంకారం లేకుండా మన మాట ఎంత తేలిగ్గా ఎంత మధురంగా వస్తుందండి. ఏమండి బాగున్నారా, ఎలా ఉన్నారు, చాలా కాలం అయింది మిమ్మల్ని చూసి, ఎంత ప్రేమగా మాట్లాడతారండి. ఒక ముఖంలో కూడా, ఒక బాడీ లాంగ్వేజ్ లో కూడా ఎంత స్మైల్ ఇచ్చి, ఎంత పాజిటివ్ వైబ్రేషన్ ఇచ్చి మాట్లాడతారు కదా. అహంకారం లేకపోతే ఆ విధంగా ఉంటుంది. అహంకారం ఉన్నారు, ఏదో ఓకేనండి, కొంచెం బిజీగా ఉన్నారండి, ఆ సెల్ ఫోన్ దగ్గర పెట్టుకుని తర్వాత కలుద్దామండి, వెళ్ళండి వెళ్ళండి, ఇది అన్నమాట. అహంకారంతో ఉన్న వాళ్ళు ఆ విధంగా ఉంటారు. 18వ అధ్యాయంలోని 53వ శ్లోకం అక్కడ అధ్యాయానికి వచ్చేసాం. అహంకారము, బలము, దర్పముతో పాటు కామక్రోధములను సైతము విడిచిపెట్టిన వారు మాత్రమే పరమాత్మ ప్రాప్తికి అర్హులు. ఇప్పుడు బ్రహ్మకుమారి ఎందుకు వాళ్ళు చెప్తున్నారు? మేము భగవంతుడిని మేము అనుభూతి చేస్తున్నాము, చెప్పిన మార్గంలో వెళుతున్నాము. ఈ విధంగా ఒక్కొక్కరు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, ఎందుకంటే 89 సంవత్సరాలు అయింది ఈ ప్రక్రియ మొదలయ్యి. మనకు తెలియలేదు. మన ఏంటంటే బయట ఎవరో ఏదో వీడియోస్ రన్ చేస్తే దాని మీద విశ్వాసం ఉంది, కానీ అసలు వెళ్ళి కనుక్కుంటే ఎవరిని అడ్డుకుంటారా చెప్పండి? మీకు ఏమైనా మీరు రాకండి అని 4 గోడలు మూసేసి తలుపులు వేసేసి అక్కడ ఏదైనా పాటు పనులు చేస్తున్నారని చెప్పడానికి అన్ని డోర్ ఓపెన్ చేసి పెట్టారు. 24/7 రెండు సెటిలైట్ ఛానల్స్ ఉన్నాయి, వందల వేల సంఖ్యలో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అని అన్ని ఎంతమంది చెప్పినా ఇదే జ్ఞానం చెప్తున్నారు. ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం చెప్తున్నారు, రాజయోగం చెప్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. లేకపోతే మనమే నష్టపోతున్నాం. భగవంతుడికి ఏమీ నష్టం లేదు. బ్రహ్మకుమారులు ఎవరైతే తెలుసుకున్నారో వారికి ఏమీ నష్టం జరగదు. వారు ఏదో పై వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు చెప్పిన మాట కాదు, భగవంతుడు చెప్పిన మాటలు కొన్ని సంవత్సరాలుగా వింటున్నారు. నేను సుమారుగా 30 సంవత్సరాల నుంచి వింటున్నాను. అర్థమైందండి? అహంకారము, బలము, దర్పముతో పాటు కామ క్రోధములను సైతం విడిచిపెట్టిన వారు మాత్రమే పరమాత్మ ప్రాప్తికి అర్హులు. ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయండి.
18వ అధ్యాయంలోని 58వ శ్లోకము. అహంకారము కారణముగా సాక్షాత్తు భగవంతుడే స్వయముగా బోధిస్తున్న జ్ఞానాన్ని పెడచెవిన పెట్టిన వారు కష్ట నష్టముల పాలగుదురు. పాలవుతున్నాం కదా. దీని నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా పరమాత్మ ప్రాప్తి పొందవలసిందే. వేరే షార్ట్ కట్స్ ఏమీ లేవండి. అహంకారము కారణముగా సాక్షాత్తు భగవంతుడే స్వయముగా బోధిస్తున్న జ్ఞానాన్ని పెడచెవిన పెట్టిన వారు కష్ట నష్టముల పాలగుదురు. ఆఖరి శ్లోకం అండి, 18వ అధ్యాయంలోని 59వ శ్లోకం. అహంకార వశమున విషయ వికారాలు అనబడే పరమశత్రువులపై నేను యుద్ధము చేయను. ఏమండి, అహంకారము కారణముగా నేను యుద్ధము చేయను అని భావించుట వలన ఎటువంటి ప్రయోజనము లేదు. ఆత్మ జాగృతి మాత్రమే నిన్ను ఈ విచిత్ర యుద్ధానికి పురికొల్పుతుంది. విచిత్రాన్ని ఎందుకన్నాడు? చిత్రము లేదు భగవంతుడికి, చిత్రము లేదు. విచిత్రుడు భగవంతుడు. ఆత్మకి కూడా చిత్రము లేదు. చిత్రం అనేది టెంపరీగా ఉంటుంది, పోతుంది. అర్థమైందండి? అందుకని ఆత్మ విచిత్రము, పరమాత్మ విచిత్రము, ఆ కలయిక విచిత్రము, సంస్కార పరివర్తన విచిత్రము. అందుకని ఏమన్నా విచిత్ర యుద్ధానికి పురికొల్పుతుంది. ఆత్మ జాగృతి మాత్రమే నిన్ను ఈ విచిత్ర యుద్ధానికి పురికొల్పుతుంది. ఇప్పుడు మీకు మీ దృష్టికి గత ఎపిసోడ్, ఈ ఎపిసోడ్ చూసుకున్నట్లయితే 66 శ్లోకాలను మీకు మీ ముందు పెట్టడం జరిగిందండి. 66 శ్లోకాలు. అంతకుముందు ఎపిసోడ్లో ఇంద్రియాలు ఏ విధంగా మనల్ని మోసం చేస్తున్నాయి, మన ఆత్మని శుద్ధి చేయడంలో అడ్డంకుగా ఉన్నది 40 శ్లోకాలు మీ ముందు పెట్టడం జరిగిందండి. అంటే 106 శ్లోకాలు మీరు ఎదురుగుండా మీరు నంబర్లతో సహా అధ్యాయం నంబరు, శ్లోక నంబరు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మనం 73 ఎపిసోడ్స్లో మామూలుగా మనం ఒక 150 శ్లోకాలు ప్రస్తావించి ఉంటామండి. ఈజీగా మినిమం 150 శ్లోకాలు, ఈ 106 శ్లోకాలు తీసుకోండి. అంటే దగ్గర దగ్గర 250, 260 శ్లోకాలు మీ ముందు ఇప్పటికే ప్రస్తావించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, బ్రహ్మకుమారిస్ కొన్ని శ్లోకాలను తీసుకుని వాళ్ళ అనుగుణంగా వాళ్ళ జ్ఞానాన్ని సిద్ధి చేయడం కోసం భగవద్గీతను వాడుకుంటూ భగవద్గీతని వక్ర మార్గంలో తీసుకుని వెళ్తున్నారు అన్న అపవాదు కొందరిలో ఉంది. నేను దానికి సమాధానం చెప్తున్నాను అనమాట. 250 శ్లోకాలు ఇప్పుడు ముందు పెట్టేయడం జరిగింది. ఇంకా 250 శ్లోకాలు పెట్టేస్తాను. అయినప్పటికీ కూడా మనలో మూఢత్వం పోవటం లేదు అంటే ఇంకా మనం ఏం చెప్పాలి? మన అదృష్ట భాగ్యంలో మనం పరమాత్మ ప్రాప్తి, పరమాత్మ నుండి పొందే వారసత్వానికి మనము నోచుకోలేము. మనం ఈజీ మెథడ్ మనం కోరుకుంటున్నాం. అంతే, తినడం, త్రాగడం, పడుకోవడం, వండుకోవడం, తినడం, ఇవన్నీ చేసుకోవడం, 24 గంటలు గడిపేసుకోవడం, ఎంటర్టైన్మెంట్ చేసుకోవడం, సంసారాన్ని చూసుకోవడం, అంతే తప్ప ఇంకా భగవంతుడు అనే దాని గురించి కేవలం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పూజా మందిరంలో ఆ విధంగా మనం చెంపదెబ్బలు వేసుకొని కాస్త పూజ చేసుకుంటే అయిపోయింది. ఇంకా నేను ఏమైనా చేసుకోవచ్చు. సంస్కార పరివర్తన నేను సమూలంగా విస్మరించినప్పటికీ కూడా నేనే రాబోయే స్వర్గములో అడుగు పెడతాను. ఇది ఒక భ్రమ, భ్రాంతి, డెల్యూషన్ లో మనుషులు ఆ విధంగా జీవిస్తున్నారు. ఇక్కడితో మనం ఈ చర్చని ముగించేద్దామండి. తదుపరి ఎపిసోడ్లో ఒక అద్భుతమైన శ్లోకాన్ని మీ ముందు పెట్టబోతున్నాను. అద్భుతమైన శ్లోకాలు. భగవంతుడు వర్తమానములోని మనుషుల యొక్క అజ్ఞానము కారణముగా ఏ విధముగా వారు జీవిస్తున్నారో ఆ భగవంతుడు మనకు ఆ శ్లోకము ద్వారా మనం అందరినీ ఎక్స్పోజ్ చేస్తున్నాడు. అర్థమైందండి? ఆ శ్లోకాన్ని మనం తదుపరి ఎపిసోడ్లో మనం చర్చించుకోబోతున్నాము. అంతవరకు ఆ సెలవండి. మీ అందరి నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. లోకాసమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు శ్రీ భగవంతుని పతిత పావన తత్వము, ఆ తాత్విక రహస్యాలను సమూలంగా సవివరంగా విశ్లేషించారు. వారికి ధన్యవాదాలు.